హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధీరజ్ ఐడియాస్ ఛానల్. ఈరోజు వీడియోలో తొట్లకొండని చూపించబోతున్నా. తొట్లకొండ అనేది వైజాగ్ నుంచి భీమిలి వెళ్ళే మధ్యలో ఉంటుంది. తొట్లకొండ అనేది ఒక టూరిస్ట్ ప్లేస్. ఈ తొట్లకొండ భీమిలి నుంచి 11 కిలోమీటర్ల దూరంలో, అలాగే వైజాగ్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం తొట్లకొండకి ఎంట్రన్స్కి వచ్చేసాం. ఈ తొట్లకొండ లోపలికి వెళ్ళాలంటే 2 వీలర్స్కి 20 రూపీస్, అలాగే 4 వీలర్స్కి 30 రూపీస్. ఇప్పుడు మనం ఈ తొట్లకొండ లోపలికి వెళ్తున్నాం. ఈ తొట్లకొండ సముద్ర మట్టం నుంచి 128 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇలాగ మనం ఈ తొట్లకొండ కొండపైకి వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ ఉన్న రైట్ సైడ్ కుడివైపు బుద్ధుడి బొమ్మ కనబడుతుంది. ఇక్కడ మీకు ఫొటోస్, సెల్ఫీస్, అలాగే వీడియోస్ చాలా బాగా వస్తుంది. ఇక్కడ పెట్టిన బుద్ధుడి బొమ్మ పెట్టిన దగ్గర ఇది చాలా చిన్న పార్క్గా నిర్మించబడింది. నెక్స్ట్ తొట్లకొండకి ఇంకొంచెం ముందుకి వెళ్తున్నప్పుడు ఈ తొట్లకొండ అనేది క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల నుంచి 300 సంవత్సరాల మధ్యలో నిర్మించబడింది. అక్కడ మీరు బైక్ అండ్ కార్ని పార్క్ చేసి కొంచెం ముందుకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు ఇంగ్లీష్లో వివరించి ఉంటుంది. అసలు ఈ తొట్లకొండ అనేది ఏంటి, ఈ రాతి నీళ్ళ తొట్ల గురించి, అలాగే ఇక్కడ మీకు మ్యాప్ కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ చూసినట్టయితే మనకి తెలుగులో కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ గైడ్ కూడా మనకి అవైలబిలిటీగా ఉంటారు. గైడ్ 6 మెంబర్స్కి 200, అలాగే 7 మెంబర్స్కి 250. అలా మనం కొంచెం ముందుకి అలా నడుచుకుంటూ వెళ్తే రాతి నీళ్ళ తొట్ల దగ్గరికి చేరుకుంటాం. ఈ రాతి నీళ్ళ తొట్టి అంటే ముందుగా మనం ఈ తొట్లకొండ అనే పేరు ఎలాగొచ్చిందో తెలుసుకుందాం. ఈ రాతి నీళ్ళ తొట్టి అంటే నీళ్ళ తొట్లు నిర్మించడం వలన ఈ తొట్లకొండకి తొట్లకొండ అనే పేరు వచ్చింది. ఈ రాతి తొట్టులను ఎందుకు ఉపయోగించుకునేవారంటే అప్పట్లో వర్షం నీరుని సేకరించి ఇక్కడ స్టోర్ చేసి అలాగే త్రాగడానికి, స్నానానికి ఉపయోగించుకునేవారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రాతి నీళ్ళ తొట్లకి మెట్లు కూడా ఉన్నట్లు గమనించవచ్చు. అలాగే ఇంకో రాతి తొట్లని చూసినట్లయితే మనం ఆ రాతి తొట్లలో నీళ్ళు కూడా ఉండి మనం గమనించవచ్చు. ఈ నీళ్ళు చూసారా, ఈ నీళ్ళు అప్పట్లో ఇలాగే నీరు స్టోర్ చేసుకొని వాళ్ళు దాన్ని త్రాగడానికి, అలాగే ఇంకో దాంట్లో స్నానం చేయడానికి ఉపయోగించుకునేవారు. మనం చూసినట్లయితే ఇక్కడ మహాస్తూపం ఉంది. ఈ మహాస్తూపం ఇక్కడ ఉన్న అన్ని వీటికంటే చాలా చాలా అద్భుతమైంది అండ్ చాలా చాలా పెద్దది కూడా. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకి పైనుంచి చూస్తే అన్ని స్తూపాలు అన్నీ కనబడుతున్నాయి. అలాగే నెక్స్ట్ మనం చూస్తుంది ఏంటంటే ఉద్దేశపూర్వక స్తూపాలు. ఈ ఉద్దేశపూర్వక స్తూపాలు అనేవి ఆ రాళ్ళు ఇప్పటి వరకు ఉన్నాయంటే క్రీస్తు పూర్వం నుంచి అప్పట్లో బాగా వాళ్ళు కట్టారో మనం ఊహించవచ్చు. ఇప్పుడు మనం దాని లోపలికి వెళ్తున్నాం. అలాగే ఇప్పుడు మనం దాని లోపలికి వచ్చాం. అప్పట్లో ఇటుకలు అంటే ఆ రాళ్ళు చూడండి ఎంత గట్టిగా ఎంత పెద్దవి ఉన్నాయో. అప్పట్లో ఇలా కట్టడం అంటే చాలా అద్భుతం. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే సర్క్యులర్ చైత్యగృహం ఇందాక చూసినట్లే ఇది కూడా ఉంటుంది, కాబట్టి ఇది సర్కిల్గా ఉంటుంది. చూసారుగా ఎంత అందంగా వాళ్ళు అప్పుడు నిర్మించారో మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే మనం ఇంకా చూడవలసింది చాలా ఉంది. నెక్స్ట్ ఏమో మనం విహారములు. ఈ విహారముల్లో బౌద్ధ సన్యాసులు ఉండేవారని చరిత్రకారులు చెబుతున్నారు. చూడండి, ఒక్కొక్క బౌద్ధ సన్యాసులు ఒక్కొక్క దాంట్లో ఉండేవారేమో. ఇక్కడ అలా మనం చూసుకున్నట్లయితే 10 కంటే చాలా ఎక్కువ ఉన్నాయి. అలా మనం చూసినట్టయితే ఇంకో చైత్య గృహము, ఇందాక మనం 2 చూసాం కదా, ఇది అందులో 3వది. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా కట్టబడింది. అలాగే ఈ 3వది కూడా ఒకలాగా కట్టబడింది. అండ్ మనం నెక్స్ట్ చూసినట్టయితే స్టోరేజ్ రూమ్ అంటే వంటకు కావలసిన సామాగ్రి అంతా ఇక్కడ స్టోరేజ్ అంటే ఉంచేవారు.
అండ్ మనం అలా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కిచెన్ ఉంది. ఇక్కడ వంట చేసేవారని ఇక్కడ దొరికిన ఆధారాల ద్వారా చెబుతున్నారు. అలా మనం ఈ వంట చూడండి ఒకలాగే ఉంది కదా. అలాగే మనం చూసినట్లయితే భోజనశాల, డైనింగ్ హాల్. ఇక్కడ బౌద్ధ సన్యాసులు భోజనం చేసేవారని మనకి చరిత్ర చెబుతుంది. చూడండి ఈ విశాలమైన భోజనశాల. అండ్ మళ్ళీ మనం ఫస్ట్లో చూసిన మహాస్తూపం. మళ్ళీ ఇక్కడ మనం చూసినట్లయితే ఉద్దేశపూర్వక గృహాలు. ఇవి చూడండి ఎంత అందంగా కట్టారో. అంత అందంగా కట్టడం ఆ తరంలో చాలా అద్భుతం. అండ్ మనం నెక్స్ట్ వచ్చేసి తొట్లకుండలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూ పాయింట్. ఇక్కడ వ్యూని మీరు చూడండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కూడా బీచ్ వ్యూ పార్క్. అంటే ఇది చాలా చిన్న పార్క్గా నిర్మించబడింది. అండ్ ఇక్కడ మనకి గుడిసెలు కూడా ఉన్నాయి. ఒకవేళ అలాగే మీకు చెప్పడం మర్చిపోయాను, మీరు ఒకవేళ ఇక్కడ మీరు ఇంటి నుంచి లంచ్ ప్రిపేర్ చేసి తెచ్చుకోవచ్చు. అలాగే కింద హోటల్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి, అక్కడి నుంచి కూడా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇక్కడ పైన హోటల్స్, రెస్టారెంట్స్ అవేటి లేవు. తెచ్చుకొని మీకు అక్కడున్న గుడిసెల్లో అలా కూర్చొని ఈ చల్లగాలిలో తింటుంటే చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మీరు వచ్చేసి ఇక్కడ వ్యూ చూడండి. ఇప్పుడు ఈ వ్యూ చాలా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా విజిట్ చేయాలి. ఇది తొట్లకొండ అనేది అందరూ తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. అలాగే మీరు ఇక్కడ తొట్లకొండలో చూస్తే ఇక్కడ మన గుడిసెల్లో బెంచెస్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే మనకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. కాబట్టి ఫుడ్ మాత్రం మీరు తప్పకుండా తెచ్చుకోవాలి. అలాగే మీరు ఒకవేళ తొట్లకొండకి రావాలనుకుంటే మీకు బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి 900K అలాగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.